కవాడిగూడ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ కూడా గొడవ పడి స్పా సెంటర్కి వచ్చింది మహిళ. స్పా సెంటర్కు వచ్చి కత్తితో భార్యను చంపేశాడు భర్త. వెంటనే వెళ్లి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు నిందితుడు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇదే అంశంపై స్పాట్ నుంచి మరిన్ని వివరాలు ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. భార్యను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలో ఆ భార్యను అత్యంత దారుణంగా భర్త హత్య చేశాడు. అయితే బహదూర్పురాకి చెందినటువంటి శ్వేత గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక స్పా సెంటర్లో గత కొన్ని రోజుల నుంచి కూడా పనిచేస్తుంది. అయితే భార్య భర్తలకి నిత్యం గొడవలు కావడము, ఈ రోజు కూడా ఉదయం ఇంట్లో నుంచి 10:30 గంటల ప్రాంతంలో బయటకు వచ్చినటువంటి శ్వేత ఎప్పుడైతే తన స్పా సెంటర్లోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయంలో కూడా వెంట వచ్చినటువంటి భర్త ఆమెని హత్య చేయడం జరిగింది. అసలు ఏం జరిగిందని దానికి సంబంధించి కూడా ఇక్కడ స్పా సెంటర్లో పనిచేసేటటువంటి ఒక మహిళ ఉన్నారు, ఆవిడతో మాట్లాడిద్దాము. జీ క్యా హువా సుబह में? मैं तो आई 9:30 को आके इधर पे अंदर काम कर रही थी, पूजा वगैरह करना था। तो उसके बाद में वो मैं बाहर से आवाज़ आया तो मैं निकल के देखी तो वो एक आदमी चाकू लेके उधर सब भैया लोग भी थे। तो मैं मैडम को फ़ोन करी, डर गई क्या हो रहा है एकदम से इतना चिल्लाने का आवाज़। देख के फिर मैं वापस अंदर जाके मैडम को कॉल करी तो मैडम बोले कि ठीक है वो ऐसे भी इधर नहीं आ रही 10-12 दिन से। तो कितना दिन से वो काम कर रहे हैं यहाँ पर? वो आती जाती रहती थी मैडम, पहले भी आके 1 मंथ, फिर उसके बाद नहीं आई, फिर बीच में फिर आई, फिर नहीं आती, ऐसा होता। अभी भी वो 10-12 दिन से नहीं आई। तो मैडम बोले भी कि हाँ ठीक है उनको बोल दो मैडम से बात करो। लेकिन जब मैं बाहर आके देखी तो उसका पूरा बॉडी में ब्लड आ रहा था। सब लोग पुलिस को कॉल कर चुके थे। वो अंदर भी नहीं आई, इधर वही लिफ्ट से जैसे ही उतरी वैसे ही बाहर उन लोगों का हुआ। 10:30 గంటల ప్రాంతంలో తాను ఏదైతే పనిచేస్తున్నటువంటి స్పా సెంటర్కి వస్తున్నటువంటి సమయంలో వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో భర్త అత్యంత దారుణంగా కూడా మనం చూస్తున్నటువంటి ప్రదేశం దగ్గర హత్య చేయడం జరిగింది. ప్రాథమికంగా కూడా అంటే గత 10 రోజుల నుంచి కూడా ఆమె రాకపోవడం, అంతేకాకుండా ఇంట్లో వీళ్ళకి తరచూ గొడవలు కావడం, ఇలాంటి కారణం వలనే ఈ యొక్క హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి. హత్య చేసిన తర్వాత అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నిందితుడు లొంగిపోయాడు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం బాడీని గాంధీ మార్చండికి తరలించినట్టుగా అయితే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సాయితో కలిసి జ్యోతి టీవీ 9 ఘటనా స్థలం నుంచి హైదరాబాద్.